అయినా జహోజీర్లోని స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనం చదువుతామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలిగినని మీతో నేను చెప్పుచున్నాను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేను ప్రభా. నా తండ్రి నేనే బుధవారం సమయం నా తండ్రి మా బిడ్డలందరూ నా తండ్రి నేను వాక్యాన్ని నా తండ్రి వేసి పంచుకుంటున్నాను. నా తండ్రి వేసయ వినగల హృదయాన్ని గ్రహించగల మనసును మాకు దయతో ప్రసాదించు ప్రభా. మా ఆత్మలకు ఏ వాక్యమైతే అవసరమైందో ఆ వాక్యాన్ని మీరే మాకు ప్రసాదించి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసే పరిశుద్ధనమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్న మా పరమ తండ్రి ఆమె. ప్రభునంద ప్రియమైన సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఈరోజు మనం బుధవారం సమయాన్ని దేవుని ఆరాధించడానికి ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించబద్దులమే ఉన్నామండి. నా ప్రియమైన సహోదరుడు ఇక్కడ యేసుప్రభు గారు తన శిష్యులతో బేతనియ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ అంజూరపు చెట్టు ఒకటి ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, అంజూరపు చెట్టు నిండా చాలా చక్కటి ఆకులు అక్కడ యేసుప్రభు గారికి కనుగొనడం మనం చూసాం. అయితే ఇన్ని ఆకులు ఉన్నాయి కదా, ఇందులో తప్పకుండా చెట్టుకి ఫలాలు ఉంటాయని చెప్పేసి అని ఆయన ఆకులు కొన్నప్పుడు ఫలాలు వెతికారండి. వెతికినప్పుడు అక్కడ ఆకులు తప్ప ఆ చెట్టుకి అసలు ఫలాలు ఏమీ కూడా ఆయన కనుగొనలేదండి. కనుగొనలేని సందర్భంలో ఆయన ఆ చెట్టుని అసలు కోపడటం చెప్పించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అయితే నా ప్రియమైన సోదరులారా, తర్వాత ఇక్కడ యేసుప్రభు గారు అక్కడి నుంచి వెళ్ళి దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళని గద్దించి వ్యాపారం చేస్తున్న వాళ్ళని గద్దించి ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ మళ్ళీ తిరిగి అంజూరపు చెట్టు వాళ్ళకి కనిపించినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, యేసయ్య నీవు క్షేపించావు కదా ఈ చెట్టుని, అందుకే మనం చూడ ఎలా ఎండిపోయినట్టు అయిపోయిందో అని వాళ్ళు అంటున్నారనమాట. అంటున్నప్పుడు యేసుప్రభు గారు ఏమంటారంటే, మీరు విశ్వాసంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మీకు సమస్తం సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, మీరు విశ్వాసం కలిగి ప్రార్థిస్తే కనుక మీకు సమస్తము సాధ్యమవుతుందని అని చెప్తున్నారు. ఈ పర్వతం తీసుకువెళ్ళి సముద్రంలో పడవేయమని చెప్పగానే అది వెళ్ళి ఆ విధంగా జరుగుతుందని ఆయన చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, మనం అడిగే యేసుప్రభు తండ్రి అయిన దేవుడిని మనం కుమారుని ద్వారా మనం అడిగిన ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు తప్పక నెరవేర్చేవారుగా ఉన్నారండి. తప్పకుండా వింటారని యేసుప్రభు గారు ఇక్కడ మనం చెప్తున్నారు. అలాగే మార్క్స్ వార్త 14:38 వచనంలో కూడా ఆయన శిలువ మరణానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ ఆయన ఏమన్నారంటే, మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని అక్కడ శిష్యులు చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించడం కోసం దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఫుల్ఫిల్గా నెరవేర్చడం కోసం పూర్తి కమిట్మెంట్తో ఆయన ఈ లోకానికి రావడం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, వచ్చి తాను దేవునికి అర్పించుకోవడానికి ఆయన భయంకరమైన శోధనలు సహించి ఆయన గెస్సిమనే తోటకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు శిష్యులతో ఆయన వెళ్ళినప్పుడు శిష్యుల్ని కొంచెం దిగువ భాగంగా ఉండమని ఆయన గెస్సిమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థించుకోవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆయన ముమ్మారు ఆ విధంగా ప్రార్థించుకుని తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో మత్తు మొహంతో పండుకొని నిద్రపోతున్నారండి. నా ప్రియమైన సోదరులారా, అప్పుడు ఆయన అంటున్నారు, పేతురు, యాకోబు, యోహాను, మీరేంటి ఇంత మత్తుగా నిద్రపోతున్నారు? మనం శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని ఆయన చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, అవునండి, మనం చాలా ఏ విషయం కావాల్సినా కానీ మనకి ఏ రిజల్ట్ కావాల్సిన మనం తప్పకుండా మనం ప్రార్థించి పొందుకునే వరకు మనం ఉండాలండి. గత నెలలో మా సహోదరు ఒక ఆయన సార్ గారు అనమాట అండి, ఆయన పాస్టర్ గారు కూడా, ఆయన ఏమన్నారంటే, అమ్మ మనం శోధనలో పడకుండా మనం తప్పకుండా ఒక రోజంతా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేద్దాం, తప్పకుండా పట్టుదలతో ప్రార్థించేద్దాం అనేసి అన్నప్పుడు ఆ ప్రార్థన చేయడానికి మనకి ఈ యొక్క పనుల ఒత్తిడి వలన మేము సరిగ్గా ప్రార్థనలో సహోదరులు చెప్పినట్టుగా మనం ఆ రోజు మన ప్రార్థన నిర్వహించలేకపోయామండి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి రిజల్ట్స్ మనం చూసినప్పుడు దేవుని అడగకపోవడం వల్ల మనకి ఇలా జరిగిందా ఏంటనేసి అని అదొక పరీక్షగా మనకి ఉంటుందండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి, మనకి ఏ విషయం కావాలన్నా కూడా దేవుని దగ్గర మనం మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలండి. దేవుడిని అడిగేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ
బాలుడైన దావీదు చెప్తున్నాడండి. ఆయన 12 సంవత్సరాలప్పుడు గొల్యాతు ఆ యొక్క ఫిలిస్తీన్ల జనాంగంలో ఉన్న గొల్యాతు, ఎంతో జైజాంటిక్ పర్సనాలిటీ ఉన్న గొల్యాతు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ చిగురాకులలో వణికిపోతున్నారండి నా ప్రియమైన సోదరులారా. అలా వణికిపోతున్న సందర్భంలో ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దావీదు, బాలుడైన దావీదు, రాజుగారు నేను ఆ గొల్యాతుని సంహరిస్తాను అని చెప్తున్నాడు. అంటే నా ప్రియమైన సోదరులారు ఇక్కడ ఈయన రాజుగారు అంటున్నారు, నువ్వు చిన్నపిల్లవాడుగా సౌలరాజు అంటున్నాడు, నువ్వు చిన్నపిల్లవాడు కదా నువ్వు చేయలేవు అనేసి అన్నప్పుడు, లేదు దేవుని యొక్క నామాన్న, జీవాధిపతి అయిన దేవుని యొక్క నామాన్ని నేను తప్పకుండా ఆ గొల్యాతుని జయించగలను, ఆ గొల్యాతుని ఓడించగలనని ఆయన అక్కడ చెప్పడం చూస్తున్నాను నా ప్రియమైన సోదరులారా. అక్కడ 5 గులకరాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు తీసుకుని అండ్ ఒడిసెల్లో ఒకే ఒక్క రాయి పెట్టి దేవుని యొక్క నామానికి ప్రార్థన చేసి పుట్టినప్పుడు వెంటనే గొల్యాతు నేలకు వరకడం చూసామండి. ఆయన నండెత్తి నుంచి అరికాల వరకు కూడా పెద్ద పెద్ద భయంకరమైన యుద్ధాయుధాలు ధరించి ఉన్నాడండి. అలాంటి వ్యక్తిని దావీదు బాలుడైన దావీదు, 12 ఏళ్ల బాలుడైన దావీదు ఒకే ఒక్క రాయితో అండి గొల్యాతుని, భయంకరమైన గొల్యాతుని సంహరించడం, ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అంటే ప్రార్థన ద్వారా మనం సమస్తం జయించగలమన్న ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించారండి. యేసుప్రభు గారు చెప్పారండి. ఇప్పుడు కూడా ఆయన యేసయ్య, ఆయన దేవుని యొక్క కుమారుడు అండి. అవునండి, మానవుడిగా మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన ప్రతిదీ కూడా ఆయన ఒక మోడల్గా మనకి ఆయన చేసి చూపించారండి నా ప్రియమైన సోదరులారా. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ప్రార్థించి సమస్త కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించేవారండి. ప్రార్థించి సమాధిలో ఉన్న లాజర్ని బయటకు తీశారు నా ప్రియమైన సోదరులారా. ఆ లాజరు ప్రేత వస్త్రాలతో బయటకు రావడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. ఆయన కనీసం చనిపోయిన వారిని సైతం ప్రార్థన ద్వారా ఆయన లేవనెత్తడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆకాశం వైపు తేరి చూసి ఆయన ఆశీర్వదించి ప్రార్థించి అండి ఆ యొక్క జనసమూహానికి పంచిపెట్టడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. ఇంకా 12 గంపలు మిగలటం కూడా మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అంటే ఇక్కడ ఏంటంటే ప్రార్థనలో అంత శక్తి ఉందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే తప్పకుండా మనం ప్రార్థించి మన యొక్క అవసరతలు మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం తీర్చుకునే వరకు మనం ఉండాలండి. ఇప్పుడు కూడా మన బిడ్డల యొక్క చదువుల నిమిత్తం కావచ్చు, మన బిడ్డల యొక్క ఆరోగ్యం నిమిత్తం కావచ్చు, మన బిడ్డలకి మంచి ప్రయోజకులు అయ్యే పరిస్థితుల గురించి, మన యొక్క కుటుంబస్తుల యొక్క బాగోగుల గురించి, మన యొక్క కుటుంబస్తుల యొక్క స్పిరిచువాలిటీ గురించి అండి, మన సంఘ బిడ్డల యొక్క స్పిరిచువాలిటీ గురించి మనం తప్పకుండా మనం ప్రార్థించుకుని మనం పొందుకునే శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. ఏమండి, మనకి శాంతియుతమైన జీవితం గురించి, శాంతియుతమైన వాతావరణం గురించి కూడా మనం ప్రార్థించుకుని పొందుకునే వారికి మనం ఉండాలండి ప్రియమైన సోదరులారా. ఎప్పుడైతే ప్రార్థిస్తామో తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించేవారిగా ఉన్నారు ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ యాకోబు పత్రికలు చెప్తున్నారు ఏమండి, 4వ అధ్యాయం 3వ వచనంలో, 2వ వచనం చివరిలో అనమాట, మీరు దేవుణ్ణి అడగకుండా ఉన్నారు కనుక మీరు యుద్ధంలో మీరు సాధించలేకపోయారు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుణ్ణి అడగనందువలన ప్రియమైన సోదరులారా, దేవుణ్ణి అడగనందువలన అంట. ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా అస్వస్థతగా ఉన్నప్పుడు, ఎవరైనా చావు బ్రతుకులో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె రాసి ఏమండి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు స్వస్థత పడతారు, తప్పకుండా వాళ్ళు సజీవులై నిలుస్తారండి, తప్పకుండా వాళ్ళు ఏమండి ఆ యొక్క వ్యాధి నుంచి వాళ్ళు స్వస్థత పడతారు నా ప్రియమైన సోదరులారా. అంటే ఇక్కడ చెప్తున్నారు, ఇంకా నీతిమంతుల యొక్క ప్రార్థన బహు బలం గలదే ఉంటుందంటండి. నీతిమంతుల ప్రార్థన బహు బలం గలదే ఉంటుందంట. అంత బలం గలదైన ప్రార్థన మనకి దేవుడు మనకి ఇచ్చారండి. ఇచ్చినప్పుడు మనకి ఏదైతే అవసరం ఉందో తప్పకుండా మన ప్రార్థన ద్వారా మనం జయించే వరకు మనం ఉండాలి నా ప్రియమైన సోదరులారా. చూడండి, బైబిల్లో యేసు గారితో పాటు ఆయన ఏమంటే పాత నిబంధన కాలంలో అనేక మంది భక్తులు, దానియేలు కావచ్చు, ఏమంటే దానియేలు ముమ్మారు దేవుని ప్రార్థించుకునేవారుగా ఉన్నారండి. ఆయన సింహాల గుహలో వేసినప్పుడు సింహాలు నోళ్ళు మూసుకుని ఉన్నాయండి. దేవుని యొక్క కుమారుడు కనుక, దేవునికి ఇష్టమైన కుమారుడు, దేవునికి ఇష్టమైన భక్తుడు దానియేలు ముమ్మారు ప్రార్థించేవాడు. అందుకని మనం ఏం చేయాలంటే మన నోర్లు మూసుకుని ఉండాలి అని ఆ యొక్క సింహాలు మోకరించి నోర్లు మూసుకుని ఉన్నాయండి నా ప్రియమైన సోదరులారా. తర్వాత చూడండి, అలాగే షద్రకు మేషకు అభిజ్ఞగోవులైన వారు ముమ్మారు ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రతిజ్ఞ మేము నమస్కారం చేయము అనేసి అన్నప్పుడు ఏమండి వారు ప్రార్థించుకోగా మేము ఇంకా అసలు ఆ యొక్క శాసనాన్ని మేము పాటించాం, ఆ యొక్క ప్రతిజ్ఞ మేము నమస్కారం చేయము, మాకు జీవం గల దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి మేము ప్రార్థిస్తాం తప్ప వేరే ఎవరికి మేము ప్రార్థన చేయము
వేరే ఎవరికి మేము నమస్కారం చేయమని వాళ్ళకి చెప్పినప్పుడు అక్కడ 4వ వ్యక్తి అగ్నిగుండాన్ని ఇంకా ఎక్కువగా రెట్టింపు చేసి అగ్నిగుండంలో వేసినప్పుడు రెట్టింపు ఏమంటే అగ్నిగుండ ఆ వేడిమిని భయంకరంగా పెంచినా కూడా ఈ యొక్క షడ్రకు మేషక్ని అందులో వేసినప్పుడు వారి యొక్క జుట్టు వాసన రాలేదండి, వారి యొక్క వస్త్రాలు రంగు మారలేదండి, ఏమండి కాలిపోలేదు. 4వ వ్యక్తి ఆ యొక్క షడ్రకు మేషక్ అభిజ్ఞగోలతో సంచరించడం మనం చూస్తున్నాం ప్రేమ సోదరులారా. అందుకే మనం శోధనలు పడకుండా ఉండాలన్నా, శాంతి సమాధానంతో మనం జీవించాలన్నా తప్పకుండా మనం ప్రార్థించుకుని పొందుకునే వరకు మనం ఉండాలండి. ఏ శోధన అయినా కూడా మనం ప్రార్థనతో జీవించగల శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తారు నా ప్రేమ సోదరులారా. ఎంతో అండి యోసేపు కావచ్చు, ఏమండి అబ్రహాము, యాకోబు, ఏమండి యోసేపు, ఇస్సాకు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన ద్వారా సమస్తమును జయించారండి. అబ్రహాం గారు కూడా సమస్తము జయించారు నా ప్రేమ సోదరులారా. తర్వాత మనకి ఇక్కడ కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు గారు చూడండి, అక్కడ యాకోబు పత్రికలో ఉంది, ఏలియా ప్రార్థించగా, ఏలియా మన వంటి స్వభావం కలవాడు, మనకులాంటి స్వభావం కలవాడు, కానీ ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంటండి నా ప్రేమ సోదరులారా. తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ప్రార్థించగా ఏమంటే వాళ్ళందరూ కరుగుతూ ఉంటారని చెప్పేసి అని తన ప్రవర్త కదండి దేవుని బిడ్డ కనుక జాలిపడి మళ్ళీ ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థించగా మళ్ళీ వర్షం వచ్చిందండి నా ప్రేమ సంగతి, వర్షం కురిసింది. అంటే దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు అంత శక్తివంతమైంది అనమాట అండి, అదొక వెపన్ లాగా ఉంటుంది అన్నమాట. అందుకే మనం తప్పకుండా ప్రార్థించుకుని మనం పొందుకునే వరకు మనం ఉండాలండి. ఏమండి ప్రతి ఒక్క విషయంలో ప్రతి శోధన మనం ప్రార్థనతోనే మనం జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఏమంటే ఆకాశమును భూమిని దేవుడు చేశాడండి, ఇంత భయంకరమైన ఇంత ఆశ్చర్యకరమైన సృష్టిని చేసిన దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడండి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, యోగు భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను తయారు చేసిన విధానం చూస్తే భయమును ఆశ్చర్యమును కూడా కలుగుతుందంట నా ప్రియమైన సోదరులు, కలుగుతుంది. అవునండి, మన శరీరంలో ఏ ఒక్క భాగాన్ని కూడా ఎవరు తయారు చేయలేరండి. ఎంత సైంటిస్ట్ అవని, ఎంత పెద్ద డాక్టర్స్ అవని ఎవరు కూడా తయారు చేయలేదు. కేవలం ఏమంటే స్టంట్లు ఇవన్నీ కూడా అది కృత్రిమంగా జరిగేదే తప్ప మనం దేవుడు కలిగించేది కాదండి. అందుకే మనం ఏం చేయాలంటే మనకు కలిగిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, మనకు కలిగిన ఈ యొక్క మనకిచ్చిన మనకిచ్చిన ఈ సౌకర్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క బిడ్డలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి, అంటే దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ని బట్టి మనం దేవుడిని ఎప్పుడు కూడా స్తుతించేవారిగా కనపరిచేవారిగా ఉండాలి నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడు కూడా ఆ విధంగా మనం కనపరిచేవారిగా దేవుడిని కనపరిచేవారిగా ఉందామండి. ఆ విధంగా కనపరిచినప్పుడు ఆయన సమస్తమును సాధ్యం చేయగల శక్తిని మనకి దేవుడు అనుగ్రహిస్తారండి. ఇక్కడ చెప్తున్నారు ఆయన, ఈ కొండను తీసుకెళ్ళి పర్వతం తీసుకెళ్ళి సముద్రంలో పడమని చెప్పగానే అది వెళ్ళి పడుతుంది అంటే నా ప్రియమైన సోదరులారా. ఇక్కడ కూడా శోధనలు జయించడానికి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసుప్రభు ఇక్కడ చెప్పమని చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. నీతిమంతుని విజ్ఞాపన బహు బలం గలదే ఉంటుందంట నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడైతే మనకు శ్రమ వచ్చిందా, ఇరుకు వచ్చిందా, ఇబ్బందులు వచ్చినాయా, మనం తప్పకుండా మనం ప్రార్థన చేసినప్పుడు సమస్తమును మనం జయించగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. మోషే గారు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థించి ఏమంటే ఆ భయంకరమైన ఆ యొక్క ఫరో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడం మనం చూస్తున్నాం మా ప్రియమైన సోదరులారా. ఏమంటే బైబిల్లో ఉన్న అనేక మంది భక్తులు ఏమండి ఎస్తేరు ప్రార్థించి తన జనాంగాన్ని కాపాడుకుంటాను నా ప్రియమైన సోదరులారా. ఏమండి బైబిల్లో అనేక మంది భక్తులు ఏమంటే హన్న ప్రార్థించి బిడ్డలను పొందుకుంది నా ప్రియమైన సోదరులారా. ప్రార్థన చేసిన తర్వాత ఎవరు కూడా పొందని వారు ఎవరు లేరండి నా ప్రియమైన సోదరులారా. ప్రార్థన చేసి పొందుకునేవారు, మేలు పొందుకునేవారు ఎవరు లేరు, పొందుకోకుండా ఉండేవారు ఎవరు లేరండి ప్రియమైన సోదరులారా. అందుకే మనం ప్రతి విషయంలోనూ ప్రార్థిద్దామండి. ప్రార్థించి దేవుని యొక్క ఫలితాన్ని మనం చూద్దాం, దేవుడు మనకి ఇచ్చే ఫలితాలని మనం ఆస్వాదిద్దాం మన ప్రియమైన సోదరులారా. దేవుడి యొక్క ప్రతి ఒక్క శోధనను మార్చగలడండి. ప్రతి ఒక్క భయంకరమైన శోధనను మనకి తప్పకుండా మార్చే శక్తి గల దేవుడు అనుకున్నారండి. అందుకే మనం ఇప్పుడు కూడా ప్రార్థించి ఏమండి ఫలితాన్ని పొందుకుందామండి. ప్రార్థించి మహిమ గల కార్యాలను మనం చూద్దాం నా ప్రియమైన సోదరులారా. తప్పకుండా మనం ఎప్పుడు కూడా శోధనలో పడకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థించి శోధన జయించే వరకు మనం ఉండాలండి. ఇప్పుడు కూడా మనం ప్రార్థించి దేవుని యొక్క కార్యాలు మనం చూసే వరకు మనం ఉండాలి నా ప్రియమైన సోదరులారా. దేవునికి అసాధ్యమైనది అసలు ఈ లోకంలో అసలు ఏమీ లేదండి. ఏమంటే సమస్తము ఆయన ఒక్క నోటి మాటతో చేశారండి. ఆయన మహాగణుడై ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినాను, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఎవరి వల్ల సహాయం కలుగుతుందండి? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. అందుకే నా ప్రియమైన సోదరులారా, నేను ఇంకా వాక్యాన్ని ముగించబోతున్నాను. దయచేసి మన బిడ్డల కొరకు, మన బిడ్డల యొక్క లైఫ్ కొరకు, మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, తర్వాత మన సంఘ బిడ్డల యొక్క ఆరోగ్యం కొరకు ఏమండి
మన సంఘ బిడ్డలకు ఉన్న అవసరాల కొరకు చాలామంది విదేశాల్లో అండ్ కుటుంబ పోషణ నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. వారందరికీ క్షేమకరమైన జీవితం అక్కడ దేవుడు ఇవ్వాలని, అభిమాన సోదరులారా, ఆరోగ్యం వారికి ఇవ్వాలని మనం ప్రార్థించే వారికి మనం ఉండాలండి. మన తల్లిదండ్రులు లేని వారికి మన ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థించే వారికి మనం ఉండాలి. మన ప్రియమైన సోదరులు అక్కడ యేసుప్రభువు చెప్తున్నారు, శోధన నుంచి మనం తప్పించుకోవాలంటే కనుక తప్పకుండా మనం ప్రార్థించాలండి. ఏమంటే శోధనలో పడకుండా మనం ప్రార్థించాలని యేసుప్రభువు శిష్యులతో చెప్పమని చూస్తున్నాం ప్రియమైన సోదరులారా. అందుకే తప్పకుండా మనం ప్రార్థించే సమస్తమును జయించే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. ప్రార్థించే సమస్తమును మనం పొందుకునే వరకు మనం ఉండాలి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఎప్పుడైనా సరే ఏ శోధన వచ్చినా కూడా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనసులో ఉన్నప్పుడు మన ప్రార్థన ఆయన వింటారండి. అందుకని అంటారు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ప్రియమైన సోదరులారా, విసుగక నిత్యము ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలా అండి? దీనత్వంతో ప్రార్థన చేయాలండి. ఏమండి? ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులో అయినప్పుడు మన ప్రార్థన తప్పకుండా ఆయన సమాధానం చెప్పేవారికి ఉంటారండి. మన ప్రార్థన తప్పకుండా ఆయన వినేవారిగా ఉంటారు నా ప్రియమైన సోదరులారా. ఆ విధమైన పట్టుదలను మనం కలిగి ఉందామండి. ఏమండి? పట్టుదల కలిగి తప్పకుండా అబ్రహాం గారి దగ్గర నుంచి అబ్రహాం గారు, మోషే గారు, ఏమండి, యోసేపు, ఇస్సాకు, యాకోబులు అండ్ యాకోబు ప్రార్థించగా యాకోబు ప్రార్థించినప్పుడు ఏంటంటే ఆయన దేవుడు తనని తింటున్నారు విడిపోయే విధంగా ఆయన ఇలా విసిరినప్పుడు ఆయన కూడా మానలేదండి. యాకోబు పొందుకునే వరకు కూడా దేవుడితో గోజాడుతూనే ఉన్నాడండి, దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అందుకే యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది మా ప్రియమైన సోదరులారా. అంటే అట్టి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏది ఇష్టమో మీరు అడగండి. ఆయన ఏమంటున్నారు? మీరు నా యందు నిలిచినప్పుడు ద్రాక్ష తీగలు మీరు నా యందు నిలిచినప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. మొదట మనం ఏం చేయాలండి? దేవుని యందు నిలిచి ఉండేవారికి ఉండాలండి. ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఏది ఇష్టమో అడిగితే తప్పక దేవుడు మనకు దయచేసే వారికి ఉంటారు. చూడండి, ఇంకా నా మాట నేను ముగించిపోతున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పెండ్లి కుమార్తె ఉంటుందండి. పెండ్లి చూపులప్పుడు అంటే ఆ వరుడు వస్తున్నాడని చెప్పేసి ఈ పెండ్లి కుమార్తె ఎంతో చక్కగా ఆమె మంచి డ్రెస్సింగ్ వేసుకుని మంచి వస్తువులు ఆభరణాలు ధరించి చాలా సిద్ధపాటు కలిగి ఉంటుందండి. అట్టి రీతిగా మనం పరలోకపు తండ్రి మన దగ్గర మనం వస్తున్నాడండి. పరలోకపు యేసుప్రభు గారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన కడబోర శబ్దం వినగానే ప్రతి ఒక్కళ్ళు ఆయన చూస్తారంట. ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారంటండి. వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను జడ్జిమెంట్తో వస్తాను. అండ్ మొదట ఆయన బాలుడిగా వచ్చాడు, తర్వాత ఇప్పుడు జడ్జిమెంట్తో వస్తాడండి. ఆయన తీర్పు చేత పట్టుకుని వస్తాడు. వచ్చినప్పుడు అండి మనం ఏ విధంగా శుద్ధి కలిగి ఉన్నామా, శుద్ధి లేకుండా ఉన్నామా, మనం అస్మాను మొహాన్ని అర్థంలో చూసుకుంటాం. శుభ్రంగా లేకపోతే వెంటనే పౌడర్ రాసుకోవడమో లేకపోతే క్లీన్ చేసుకోవడమో చేస్తాం. అంటే ఫేస్ క్రీమ్స్ అన్నీ వాడతాం. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని లోకానికి జడ్జిగా పంపించినప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలండి. లేకపోతే ఆయన అంటున్నాడు, నా దగ్గర ప్రతి దానికి కూడా జీతం ఉంది, నా దగ్గర ప్రతి విషయానికి జీతం ఉంది, వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం ఉందని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. ఈ మాట విన్నప్పుడు చాలా బాధ, భయం వేస్తుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉన్నామో మనం ఏ భయం పడవలసిన పని లేదండి. ఆ జడ్జిమెంట్ ఆయన చేతితో పట్టుకొచ్చినప్పుడు ఆయన అంటున్నారు, వాని క్రియలు చొప్పున నా దగ్గర జీతం ఉంది. ఏమండి? ఆయన చేట ఆయన చేతిలో ఉందంటండి. ఆయన కళ్ళము బాగా శుభ్రం చేయడం ఆయనకు వచ్చంట. వచ్చు నా ప్రియమైన సోదరులారా, వచ్చంట కాదు, వచ్చు. అంటే ఆయన చేట ఇలా విసిరినప్పుడు ఆయన కళ్ళంలో చేట విసిరినప్పుడు బయట విసురుతారు కదండి, అప్పుడు గట్టి గజ్జలన్నీ అక్కడ వాళ్ళు నిల్చున్న చోటే పడతాయండి. అదే తప్పల్లాంటివి అయితే చుట్టూరు అటు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే ఆ రైతు ఏం చేస్తాడంటే అదంతా ఒక చోట చేర్చి అగ్ని అందించేసి అగ్నితో కాల్ చేస్తారు నా ప్రియమైన సోదరులారా. ఆ విధమైన పరిస్థితి మన దగ్గర మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఎడల ఎప్పుడు కూడా భయము, భక్తి కలిగి ఉండాలండి. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, ఈ ఆయుష్ని బట్టి దేవుని మనం ఎప్పుడూ స్థుతించేవారుగా, శోధన నుంచి తప్పించుకునేవారుగా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. మన యొక్క బిడ్డల కొరకు, మన యొక్క కుటుంబ భవిష్యత్తు కొరకు, మన యొక్క ఇరుగు పొరుగు వారి కొరకు, మన యొక్క సంఘ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, ప్రతి ఒక్క విషయానికి ఏమండి దేశంలో శాంతి సమాధానం ఉండాలన్నా, ఈ యొక్క మన రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండాలన్నా, మన గ్రామాల్లో శాంతి సమాధానం ఉండాలన్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతి సమాధానంతో జీవించాలంటే కనుక
ఎడతెగక నిత్యము ప్రార్థన చేయాలి. నా ప్రియమైన సోదరులారా, ఎడతెగక నిత్యము ప్రార్థన చేయాలి. ఆయన చెప్తున్నారు, శిష్యులు అడిగినప్పుడు ఈ అంజూరపు చెట్టు ఏంటి యేసుప్రభు గారు ఏ ఫలాలు లేకుండా ఉందన్నప్పుడు ఆయన అంటున్నారు, మీరు అడగండి, అడిగితే మీకు తప్పకుండా మీకు సాధ్యమవుతుందని చెప్తున్నారు ఆయన. నా ప్రియమైన సోదరులారా, తర్వాత ఆయన శిష్యులతో చెప్తున్నారు, మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా మనం ప్రార్థిద్దామండి. ప్రార్థించి శోధనని నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం. నా ప్రియమైన సోదరులారా, శోధన నుంచి, పాపము నుంచి, నిత్య నరకాగ్ని నుంచి మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు కూడా ప్రార్థనా విజ్ఞాపనతో ఉండాలి. అట్ ది సేమ్ టైం భయభక్తులతో ఉండాలండి. ఏమండి, ఇప్పుడు కూడా భయమును భక్తిని కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు యేసుప్రభు గారు మన కొరకు అండి తాను రిక్తంగా చేసుకుని మన కొరకు ఆయన లోకానికి వచ్చి మన కొరకు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చెల్లించారండి. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన యొక్క చెప్పిన ఆ గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం యేసుప్రభు గారు చెప్పారండి. ఆ గ్రేట్ కమిషన్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనతో పాటు ఉన్నవారు అందరికీ కూడా మనం మంచి మాట, దేవుని మాట, సువార్త అండ్ శుభవార్త మనం అనేక మంది చాటి చెప్పేవారు ఉండాలంటే, శోధనలో పడకుండా ఉండాలంటే ఎదుటి వారిని కూడా మన భక్తులతో జీవించే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలండి. వాళ్ళు తప్పు మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళని చాలా ఏమంటే శాంతియుతంగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిగా మనం చెప్పాలండి దేవుని యొక్క వాక్యాన్ని. యేసుప్రభు గారు అరణ్యంలో సాతాను చేత శోధింపబడినప్పుడు, ఆయన ముమ్మారు సాతాను చేత శోధింపబడినప్పుడు ఆయన వాక్యాన్ని ఉపయోగించారండి. వాక్యం ద్వారా సాతానికి బుద్ధి చెప్పి వాక్యం ద్వారా సాతాన్ని తరిమి కొట్టడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులను, ఆ విధంగా తప్పకుండా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం వాక్యాన్ని చదివేవారుగా, వాక్యాన్ని వినేవారుగా, వాక్యానుసారంగా జీవించేవారుగా, శోధన జయించడానికి నిత్యము మెలుగుగా ఉండి ఎడతెగక మెలుగుగా ఉండి ప్రార్థించుకునేవారుగా మనం దేవుని దయ వలన దేవుడు మనకి ఇచ్చిన అవకాశం మనం వినియోగించుకున్నామండి. నా ప్రియమైన సోదరులారా, శిష్యులు దేవునితో ఉండి సమస్తం నేర్చుకున్నారండి. వారు అపోస్తులుగా పిలువబడ్డారు. నిజంగా యేసుప్రభు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో చాలా చిన్న బిడ్డల వాళ్ళే ఉన్నారండి. కానీ యేసయ్య సమస్త మరణాన్ని జయించి, లోకాన్ని జయించి ఆరోహణమై వెళ్తున్న సందర్భంలో, శిష్యులారా మీ మీద నేను పరిశుద్ధాత్మను ఉంటున్నాను, పరిశుద్ధాత్మ మీ మీద పంపిస్తున్నాను, మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నప్పుడు వాళ్ళందరూ కూడా సువార్తను చక్కగా ప్రకటించారండి. అనేక మంది శిష్యులుగా చేసుకున్నారు. నా ప్రియమైన సోదరులారా, అటు యొక్క సేవా భాగ్యాన్ని, సేవా భారాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎల్లప్పుడూ కూడా శోధనలో పడకుండా ప్రార్థించినలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన